నమస్తే, వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. నేను విజయలక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. గత వైసీపీ హయాంలో నవరత్నాలు కాదు అప్పుల రత్నాలు ఇచ్చారు. మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డిపై విమర్శలు గుప్పించిన ఎమ్మెల్యే గల్లా మాధవి. పెట్టుబడి సాయం నుంచి ఉచిత పంటల బీమా వరకు ప్రతి అంశంలోనూ ప్రభుత్వం రైతులను మోసం చేస్తోంది. వైసీపీ మాజీ ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్ ధ్వజం. చంద్రబాబు ఇప్పటికైనా అబద్దాల రాజకీయం ఆపి ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలి. లేని పక్షంలో ప్రజలు తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించిన శ్రీకాంత్ రెడ్డి. మూసీ సుందరీకరణ పేరుతో వేల కోట్లు దండుకుంటామంటే చూస్తూ ఊరికినేది లేదు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హెచ్చరిక. మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి పాలనపై గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యే గల్లా మాధవి తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. గంటల తరబడి జగన్ మీడియా ముందుకొచ్చి సోది చెబుతున్నారని ప్రజలు భావిస్తున్నారని ఎద్దేవా చేశారు. జగన్ నిజాలు మాట్లాడితే బాగుండేదని, ఆయన పాపాల భారాన్ని కూటమి ప్రభుత్వంతో పాటు ప్రజలు మోస్తున్నారని మండిపడ్డారు. అధికారంలోకి వచ్చిన వెంటనే కూటమి ప్రభుత్వం జగన్ హయాంలో చేసిన అప్పుల కుప్పపై శ్వేతపత్రం విడుదల చేస్తుందని తెలిపారు. కాగాని సరిగ్గా పలకలేని వాళ్లు గంటల తరబడి ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడుతున్నారని విమర్శించారు. జగన్మోహన్ రెడ్డి గారి గురించి మరోసారి ప్రత్యేకించి మాట్లాడాల్సిన అవసరం ఏర్పడిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అనుకున్న ప్రతిసారి కూడా ఎందుకులే ఇతగాడి గురించి మనం మాట్లాడాలి, గడిచిన ప్రభుత్వం, గత ప్రభుత్వం, వైసీపీ ప్రభుత్వం అని మాటి మాటికి మనం గుర్తు చేసుకుని మాట్లాడాల్సిన అవసరం ఏముందిలే, మనం ఎంతో అభివృద్ధి చేస్తున్నాం, ప్రజలందరూ చాలా ఆనందంగా ఉన్నారు, కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇచ్చిన ప్రతి హామీతో ముందుకు వెళ్తున్నాం, మనకి ప్రజల ఆకాంక్ష నెరవేర్చడం, అదేవిధంగా అభివృద్ధి పరచడం మాత్రమే మన లక్ష్యాలుగా మనం ముందుకు వెళ్తున్నప్పటికీ మరి గత ప్రభుత్వం యొక్క పాపాలు తప్పులు ఏవైతే ఉన్నాయో అవి వాళ్ళు మరీ నిరంతరం సిగ్గు లేకుండా, ఒక అవగాహన లేకుండా, బుద్ధిమాంద్యంతో ప్రతిసారి కూడా ప్రెస్ మీట్లు పెట్టి మరీ మాట్లాడుతున్నప్పుడు ప్రజలు వాటిని వారు చెప్పిన విధంగానే నమ్మేసి మభ్యపడిపోతారు అనే ఒక ఆశతో 3 గంటలు 4 గంటలు కూర్చొని మైకుల ముందు ఒక 4 మైకుల ముందు పేర్చుకొని మాట్లాడుతూ ఉంటే ఖచ్చితంగా వీటిని అప్పుడప్పుడైనా ఖండించకపోతే ఇది ఇలాగే మితిమీరిపోతుంది. ప్రజలు ఆల్రెడీ అసహించుకుంటున్నారు. గంటలు కూర్చుని మైకుల ముందు మాట్లాడే ఓపిక ఉన్న జగన్మోహన్ రెడ్డి గారికి, వారి టీం నాయకులకి ఎందుకు ప్రజాస్వామ్యంలోకి వచ్చి ప్రజలు వాళ్ళు గెలిపించుకున్న ప్రజల దగ్గరికి వచ్చి వాళ్ళు పరిపాలన కానివ్వండి, లేదంటే వాళ్ళ సమస్యలు కానివ్వండి తీర్చే ప్రయత్నం చేయట్లేదు అని చెప్పి ఇప్పటికే ప్రజలందరూ కూడా అనుకుంటున్నారు. అయితే ఇప్పటిదాకా రాష్ట్ర ప్రజలందరూ కూడా వాళ్ళు చేసిన తప్పుల్ని, పాపాలని మోస్తూ వస్తున్నారు. తప్పుల్ని శిక్షగా భరించి ఈరోజు 11 సీట్లకు మిగిల్చి వాళ్ళు మంచి నిర్ణయం తీసుకున్నారని ఊపిరి పీల్చుకుంటుండగా మళ్ళీ గత పాపాలని మళ్ళీ కూడా మర్చిపోనివ్వకుండా పదే ప్రెస్ మీట్లు పెట్టి వాళ్ళకు గుర్తు చేసే ప్రయత్నం చేస్తూ సెల్ఫ్ గోల్ వేసుకుంటూ మరీ వెధవలమి అని అనిపించుకునే ప్రయత్నం మాత్రం చేస్తున్నారు. అందులో భాగంగానే 2 రోజుల క్రితం జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన ప్రెస్ మీట్ లో చాలా విస్తృతంగా దాదాపుగా 2 గంటల పాటు అనేక అంశాల మీద చర్చిస్తూ ముందు రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి తీసుకున్న అప్పుల మీద, సంక్షేమ పథకాల మీద, ఈ తిరుపతి లడ్డూ మీద, ఇలాగ పలు అంశాల మీద, అదే విధంగా వారి సొంత పార్టీ యొక్క కార్యకర్తల మీద ఆయన ప్రస్తావించడం జరిగింది. మరి వీటిల్లో భాగంగా మనం తీసుకుంటే ఈ రోజు అప్పులమయం అయిపోతున్న రాష్ట్రం గురించి, మరి కూటమి ప్రభుత్వం చేస్తున్న అప్పుల గురించి, మేమైతే 5 సంవత్సరాల్లో చేసిన అప్పు ఈ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 2 సంవత్సరాల్లోనే వీళ్ళు చేశారు అని చెప్పి మైకుల ముందు ఆయన చాలా భావోద్వేగంతో పాపం రాష్ట్ర ప్రజల పట్ల ఎంతో జాలితో, ప్రేమతో, అనురాగంతో ఆయన మాట్లాడడం మనందరం చూస్తూ ఉన్నాం. మరి ఇదే అప్పుల గురించి మనం మాట్లాడుకోవాల్సి వస్తే కూటమి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఒక శ్వేతపత్రాన్ని రిలీజ్ చేసింది. అందులో మేము 9.7 లక్షల రూపాయల గత ప్రభుత్వ అప్పుని మోస్తూ ఈ యొక్క బాధ్యతలోకి అడుగు పెట్టాము అని చెప్పి ఒక శ్వేతపత్రం రిలీజ్ చేసింది. రాష్ట్రంలో రైతుల సమస్యలను పట్టించుకొని చెవిటి ప్రభుత్వం నడుస్తోందని వైసీపీ మాజీ ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్ మండిపడ్డారు. పెట్టుబడి సాయం నుంచి ఉచిత పంటల బీమా వరకు ప్రతి అంశంలోనూ రైతులను కూటమి ప్రభుత్వం మోసం చేస్తుందని ఆయన ఆక్షేపించారు. ఎన్నికల ముందు ప్రతి రైతుకు కేంద్రం ఇచ్చేది కాకుండా ఏటా 20,000 రూపాయల చొప్పున పెట్టుబడి సాయం చేస్తామని హామీ ఇచ్చిన చంద్రబాబు అధికారంలోకి వచ్చాక మాట నిలబెట్టుకోలేదని గుర్తు చేశారు. అన్నదాత సుఖీభవ కార్యక్రమం నిర్వహించారు. నిన్న అన్నదాత సుఖీభవ కార్యక్రమం నిర్వహించినప్పుడు 4 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఆద్యంతం
ఆయన ప్రోగ్రామ్ లో చెప్పినటువంటి మాటలు వింటే నిజంగా కూడా చాలా బాధేస్తుంది. ఎందుకంటే నాలుగు సార్లు ప్రతిసారి ఆయనే కోట్ చేస్తారు. 4 సార్లు నేను ముఖ్యమంత్రిని చేశాను, 4 సార్లు ముఖ్యమంత్రిని చేశాను అంటే 4 సార్లు ఎంతమందిని మోసం చేశారు, ఎంతమందిని మోసం చేశారు అనే గుర్తొస్తా ఉంది. అంటే ఒక ఎక్స్ఎమ్మెల్యేగా నాకే అలా అనిపిస్తా ఉంటే రైతు సోదరులు ఎంత బాధపడతా ఉన్నారో ఒక్కసారి ఈ రాష్ట్ర రైతులందరూ కూడా ఇంకా చంద్రబాబు నాయుడు గారు ఇంతేలే అని డిసైడ్ అయ్యారా, లేకపోతే టైం వచ్చినప్పుడు మీకు మంచి ట్రీట్మెంట్ కూడా ఇస్తారని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే వివరాల్లోకి వెళ్తే 2 సంవత్సరాల ముందు ఎన్నికల ముందు చెప్పారు దాదాపుగా మాకు అక్కడ కేంద్ర ప్రభుత్వంతో సంబంధం లేదు, కేంద్ర ప్రభుత్వంతో సంబంధం లేకుండా ప్రతి రైతుకి 20,000 రూపాయలు పెట్టుబడి సాయం కింద అందిస్తానని చెప్పారు. మొదటి సంవత్సరం అసలు దాని గురించే మర్చిపోయారు. ఈ సంవత్సరం దాదాపుగా ఒక 10,000 రూపాయలు ఎంతో ఇచ్చినట్టున్నారు. అంటే ఒక్కొక్క రైతుకి 30,000 రూపాయలు వీళ్ళు బాకీ పడిన సంగతి ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా మర్చిపోతారని మీరు ఎందుకు భావిస్తారో నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే ఒక మాట చెప్పినప్పుడు ప్రజలకి ఈ ఒక వర్గ ప్రజలకి అంటే రైతులకి మేలు చేస్తానని చెప్పి మీరు చెబితే రైతులు ఆశపడతారు. కానీ మీరు ఏంటంటే ప్రజలు మర్చిపోతారు, ప్రజల్ని ఎప్పుడు కూడా మోసం చేయొచ్చు అని అనుకోవడం మీ పొరపాటు అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అసలు రైతులకు సంబంధించిన హామీని చంద్రబాబు నాయుడు గారు ఏ రోజు నిలబెట్టుకున్నారో ఒక్కసారి మనం గుర్తు చేసుకుంటే వ్యవసాయం దండగా, విద్యుత్తు వైర్ల మీద బట్టలు ఆరేసుకోవాలి ఇలాంటి మాటలు మాట్లాడినటువంటి చంద్రబాబు నాయుడు గారిని ఈ రాష్ట్రంలో రైతులు ఎవరూ కూడా నమ్మే పరిస్థితి లేదు. కానీ ఎన్నికల ముందు మీరు మోసం చేశారు. రైతుల్ని హక్కున చేర్చుకుంటానని చెప్పారు. రైతులను హక్కున చేర్చుకుంటానని చెప్పినటువంటి మీరు ఎన్నికలైపోయిన తర్వాత మర్చిపోయి ప్రతి ఒక్క ఈ కూటమి ప్రభుత్వంలో మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ కూడా ఏం మాట్లాడతారు, మేము ఈ విధంగా చేస్తా ఉన్నాం, మీరు ఏమి చెప్పారో అది చేస్తున్నారా లేదా ఒక్కసారి మీరు ఆత్మ పరిశీలన చేసుకోండి. అంతే తప్ప ఈ రోజు ఒక 3,000 రూపాయలు 4,000 రూపాయలు రిలీజ్ చేశాం. గత ప్రభుత్వం ఎలా చేసింది? గత ప్రభుత్వం ధైర్యంగా చెప్తా ఉన్నా, గత ప్రభుత్వం రైతు ప్రభుత్వం, రైతు కష్టాలు తీర్చిన ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. జగన్మోహన్ రెడ్డి గారు నిత్యం రైతు యొక్క అవసరాలు తెలుసుకుని దానికి సంబంధించినటువంటి ప్రతి గ్రామంలో కూడా ఒక రైతు భరోసా కేంద్రాన్ని ఏర్పాటు చేసి రైతుకి అండగా నిలిచింది జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి నేను ధైర్యంగా దమ్ముగా కూడా చెప్పగలనని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అదే విధంగా మీరు ఈ 30,000 ఇస్తారు, 40,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వంతో సంబంధం లేకుండా ఇస్తానన్నారు. సుదీర్ఘ అనుభవం ఉందని చెప్పుకుంటున్న సీఎం చంద్రబాబు తన అనుభవాన్ని రాష్ట్ర శ్రేయస్సు కోసం కాకుండా కేవలం ప్రత్యర్థులపై బురద చల్లడానికి ఉపయోగిస్తున్నారని వైసీపీ జనరల్ సెక్రటరీ గడికోట శ్రీకాంత్ రెడ్డి విమర్శించారు. కడపలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ తిరుమల లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వు కలిసిందని అడ్డగోలుగా ఆరోపణలు చేసి కోట్లాది మంది భక్తుల మనోభావాలను చంద్రబాబు దెబ్బతీశారని మండిపడ్డారు. రాయలసీమ ప్రాంతానికి వచ్చినప్పుడల్లా వైఎస్ వివేకానందరెడ్డి హత్య గురించి మాట్లాడే చంద్రబాబు 2 ఏళ్లుగా అధికారంలో ఉండి ఎందుకు నిజాన్ని నిరూపించలేకపోతున్నారని నిలదీశారు. రాష్ట్ర శ్రేయస్సు కోసం కానీ భవిష్యత్ తరాల యొక్క మంచికి కూడా ఏ రోజు ఆలోచన చేయడు. ఊరూరున తిరుగుతూ ఉంటాడు. ఊరూరుకి వెళ్ళి దుష్ప్రచారాలు చేయడమే తన అజెండాగా పెట్టుకుంటాడు. ఆయన మాట్లాడే అంశానికి దేనికి ఆధారాలు ఉండవు. తప్పుడు ప్రచారాలకే ప్రాధాన్యతనిస్తూ పదే పదే అదే అంశాల్ని చెప్పుతూ ఇన్నిసార్లు చెప్తున్నాను మీరు వినండి అని నమ్మించే విధంగా తను వ్యవహరిస్తుంటాడు. తన ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి అదే పందాను అవలంబిస్తున్నాడు. కానీ ఆయనలో ఏ మార్పు రాలేదు. భారతదేశంలోనే నేను గొప్ప సీనియర్ను, నాకన్నా సీనియర్లు లేరు అని చెప్పేటువంటి వ్యక్తి ఎందుకు వాస్తవాలకు దూరంగా ఉంటూ ఈ దుష్ప్రచారాలపైన ఎందుకింత ఆధారపడి తన రాజకీయ జీవితాన్ని కొనసాగిస్తున్నాడు అని చెప్పి ఆయనకు ఒకసారి ప్రశ్నించుకోవాలి. తన అంతరాత్మను ఒకసారి ఆయన ప్రశ్నించుకుంటే తెలుస్తుంది తను చేస్తున్నటువంటి వ్యవహారాలు కానీ తాను చేస్తున్నటువంటి దుష్ప్రచారాలు కానీ. ఒక లడ్డు అంశమే కాకుండా వివేకానంద రెడ్డి గారి మరణ విషయంలోనే కాకుండా గత ప్రభుత్వం అమలు చేసినటువంటి సంక్షేమ విషయంలోనే కాకుండా అప్పుల విషయాలలోనే కాకుండా వ్యవసాయ విషయంలో కానీ ఇరిగేషన్ ప్రాజెక్టుల విషయాలలో కానీ ఏ విషయాలలో కూడా వాస్తవాలు అన్నది తను ఏ రోజు మాట్లాడాడు. ప్రతి పని అవాస్తవాలకు ప్రాధాన్యతనిస్తాడు. ఆ అవాస్తవాలకు ప్రాధాన్యతనిస్తూ ఇతరులపైన ఏ రకంగా క్యారెక్టర్ అసాసినేట్ చేయాలనే దానికే తన తొలి ప్రాధాన్యత. దాన్నే ఓటు రూపంలో మలుచుకోవాలని చూస్తూ ఉంటాడు.
నిజంగా ఇది చాలా దురదృష్టకరం ఇటువంటి నాయకుడు ఉండడం. ఈ రాష్ట్రానికి నిజంగా చాలా దురదృష్టకరమైనటువంటి సంఘటన. ఇన్నిసార్లు అవకాశాన్ని పొంది ప్రజలకు మేలు చేయాలి, పలానా అంశంలో నా పేరు గుర్తుపెట్టుకోవాలి, ఈ అంశం నా ఆలోచన ప్రకారం జరిగింది అనేటువంటిది ఏ ఒక్కటి చెప్పుకోలేనటువంటి పరిస్థితిలో ఉన్నాడు అని అంటే అతని రాజకీయ చరిత్ర ఏ పార్టీదో ఒక్కసారి ప్రజలందరినీ కూడా ఆలోచన చేయమంటున్నాం. ఒక బాధ్యతమైనటువంటి స్థానంలో ఉంటూ ఆధారాలన్నీ తీసుకోకుండా, వాస్తవాలన్నీ తెలుసుకోకుండా గత సంవత్సరం తిరుపతి లడ్డు విషయంలో మాట్లాడాడు. ముఖ్యమంత్రి స్థాయిలో ఉంటూ అందులో జంతు కొవ్వు కలిసింది, పంది కొవ్వు కలిసింది, అనిమల్ ఫ్యాట్ ఉంది అని చెప్పి పదే పదే మాట్లాడాడు. ఈయన మాట్లాడే తరుణంలో గత వైసీపీ ప్రభుత్వాన్ని ఏ రకంగా తగ్గించాలి, మత విశ్వాసాల మధ్యన ఏ రకంగా గొడవలు సృష్టించాలి, ఏ రకంగా మిగిలినటువంటి కమ్యూనిటీస్ని వైఎస్ఆర్సీపీకి దూరం చేయాలి అనేటువంటి ఒక సుదీర్ఘమైనటువంటి ఒక ప్లాన్ ప్రకారం మొదలుపెట్టి పదే పదే మాట్లాడాడు. ఈ అంశం పైన నిష్పాక్షపాతంగా ఉండాలి, వాస్తవాలు ప్రజలకు తెలియాలి, ఇది చిన్న విషయం కాదు, దేవదేవుడికి సంబంధించిన అంశము, ప్రజలకు సెంటిమెంట్కి సంబంధించిన అంశము, భగవంతుడికి సంబంధించినటువంటి అంశము అని చెప్పి ఆ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సుప్రీంకోర్టుకు అప్రోచ్ అయ్యి సుప్రీంకోర్టు నియమించినటువంటి కమిటీ ద్వారా వెరిఫై చేసి అందులో ఎటువంటి జంతు కొవ్వు లేదు అని నిర్ధారించిన తర్వాత కూడా దాంట్లో బాత్రూమ్ కెమికల్స్ కలిసాయి, ఇంకోటి కలిసాయని మాట్లాడుతూ ఇంకా అదే మాట్లాడుతూ ఉన్నాడు అని అంటే అతనికి ఏ పార్టీ విశ్వాసం ఉంది దేవుడి పైన కానీ మతం పైన కానీ అని చెప్పి నేను ప్రశ్నిస్తున్నాను. ఏదైనా కూడా ఒక మతాన్ని కానీ కులాన్ని కానీ బ్రాండెడ్గా తను ఓన్ చేసుకోవాలని చూస్తాడు. ఎందుకన్నట్టు నీ ఆలోచన ఒక రాజకీయ నాయకుడికి కులాలకు అతీతంగా ఉండాలి, మతాలకు అతీతంగా ఉండాలి అనేటువంటి ఆలోచన కూడా నీకు లేకుండా పోయింది. ఇన్ని రకాలుగా మోసం చేసి, ఇన్ని రకాలుగా మా కడుపు కొడుతూ, కేవలం దుష్ప్రచారాలను నీ అజెండాగా పోతూ పదే పదే తప్పుడు మాటలు మాట్లాడుతున్నట్టు నీకు ఖచ్చితంగా ప్రజలతో పాటు ఆ దేవుడు కూడా నీకు మొటిక్కాలేస్తాడు. ఇన్ని రకాలుగా మోసం చేస్తూ, ఇన్ని రకాలుగా ప్రజలతో జీవితాలతో ఆడుకుంటూ ఇంకా ఏం చేయాలని నువ్వు భావిస్తున్నావో ఒక్కసారి ఆలోచన చేసుకోమని, భవిష్యత్తులో నీ వ్యవహార శైలి కొంచెమన్నా మారాలి అని చెప్పి కోరుకుంటూ ఇప్పటికైనా దేవుడి పైన మిగతా వంటి అంశాలపైన మాట్లాడకుండా నువ్వు చేస్తున్నటువంటి దుష్ప్రచారాలను మానుకొని వాస్తవాలు చెప్పే ప్రయత్నానికి రావాలని చెప్పి గట్టిగా డిమాండ్ చేస్తాం. ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి అన్ని అధికారాలు ఉన్నాయి. వాస్తవాలు తీసుకొని ఏదైతే జరిగిందో ప్రాపర్గా ఇంతవరకు ఏదైతే ప్రొడ్యూస్ అయిందో ఛార్జ్ షీట్ ఫైల్ అయింది, అవన్నీ కూడా దాన్నే చేసేసుకొని తప్పు చేసిన వాళ్ళకి శిక్షించమను. ఆ తప్పు చేసిన వాళ్ళలో నేనున్నా ఇంకొకరున్నా ఎవరున్నా వదలొద్దండి, మీ చేతిలో ఉంది, దాన్ని ఎందుకు చేయలేకపోతున్నావు? నెల్లూరు జిల్లా గూడూరు పట్టణంలోని శ్రీ విజయదుర్గ ఉపపీఠంలో పీఠం నిర్వాహకులు కోట సునీల్ కుమార్ మహాశాంతి హోమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యుద్దం కారణంగా ప్రజలు వినియోగించే నిత్యావసర సరుకులు ధరలు పెరిగిపోతూ ఉన్నాయని, ఇలాగే కొనసాగితే ఇంకా ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు. లోకశాంతి కోసం హోమాన్ని నిర్వహించినట్లు వెల్లడించారు. ओम त्रिगुणाय नमः स्वाहा ओम दोषैर्नज्ञाताय नमः स्वाहा ओम हरिहरादिविरस्य बालाय नमः स्वाहा ओम सर्वास्याय नमः स्वाहा ओम अव्यात्मकाय नमः स्वाहा ओम अविचिन्त्य महाव्रत्याय नमः स्वाहा ओम विद्याय नमः स्वाहा ओम भगवते नमः स्वाहा ओम परमादेवी नमः स्वाहा ओम शब्दाधिकाय शांतिरूपसंस्काराय नमः सर्वभूतेषु जातिरूपसंस्काराय नमः स्वाहा ओम सर्वभूतेषु लज्जारूपसंस्काराय नमः श्री विजयदुर्गा परादेवताभ्ये नमः। మనం ప్రస్తుతం నడుస్తున్నటువంటి కాలంలో ప్రపంచమంతా కూడా యుద్ధ వాతావరణం కారణం చేత అతలాకుతలమైనటువంటి వ్యవస్థలో ఇప్పటికే ఇళ్లలో మనం నిత్యం కూడా వాడుకునేటటువంటి పలసరుకుల కోసం అవసరమైనటువంటి గ్యాస్ మొదలుకొని ప్రతి విషయంలో కూడా కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తున్నాయి. ఈ యుద్ధ వాతావరణం ఏదైతే జరుగుతూ ఉందో ఇది ఏది కూడా భారతదేశంలో ఉన్నటువంటి ప్రజల మీద కానీ, భారతీయుల మీద కానీ, విదేశాల్లో ఉన్నటువంటి భారతీయులు కానీ, అలాగే విదేశాల్లో నివసిస్తున్న వాళ్ళు కూడా ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కానీ ఎక్కడ ప్రాణహాని కానీ ఇతరమైన ఇబ్బందులు ఏవి కూడా జరగకుండా ఉండే నిమిత్తంగా హిందూ ధర్మ పరిరక్షణ ట్రస్ట్ తరఫు నుంచి ఇవాళ రోజు మనం ఇక్కడ విశేషమైనటువంటి ఈ యొక్క అమ్మవారి యొక్క నవగ్రహ పూర్వక అధిదేవత ప్రత్యదేవత సైతం మహానవావరణ హోమంతో పాటుగా తాంత్రిక దుర్గా దశమహావిద్యలతో కూడినటువంటి అలాగే అముక దేవతలు అంటే మిగిలిన పంచాయతన దేవతలు మొదలుకుని అన్ని దేవతల యొక్క విశేషమైనటువంటి ఆ యొక్క హోమాన్ని నిర్వర్తించుకోవడం జరిగింది. లోకం అంతా చల్లగా ఉండాలి, అందరూ బాగుండాలి, ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉండాలి, ఏ లోటు లేకుండా ఉండాలి.
ఇప్పుడు కాసేపు ప్రకటనలు.